అందరికీ నమస్తే అండి. రాజకీయాల్లో రఘురామకృష్ణరాజు గారి పంథ చాలా ప్రత్యేకం. ఆయన మాట అనుకున్నాడు అంటే ఖచ్చితంగా మొండి పట్టుదలతో వెళ్ళిపోవడమే, ముందుకు వెళ్ళడమే. ఎన్ని ఆటంకాలు వచ్చినా అది ఖచ్చితంగా వాళ్ళకు ఉపయోగం, పలానోళ్ళు అడిగారు చేయాలి అంటే చేసేయడమే. సో అది ఎంత పెద్ద వివాదమైనా, ఎంత పెద్ద గొడవైనా దాని ఫలితం ఏదైనా తాను ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉంటాడనమాట. సో అలాగే ఇప్పుడు ఆకివీడు పక్కనే ఉన్న పెదపేటలో ఉన్న దేవాలయం, రామాలయంలో జరిగిన గొడవ, మొన్న శ్రీరామనవమి రోజు ఆయన అక్కడికి వెళ్ళడం, అక్కడ క్రిస్టియన్స్ కొంతమంది అడ్డుకోవడం, ఆయన ఆ దాడి నుంచి తప్పించుకొని రావడం, ఆ తర్వాత ఉన్న అక్కడ వాళ్ళ మీద క్రిస్టియన్స్ అందరూ కూడా దాడి చేయడం, ఈ సంఘటన మొత్తం అందరికీ తెలుసు కదా. సో ఇప్పుడు ఏదైతే రామాలయం అక్కడ శిథిలావస్థలో ఉందో, ఎక్కడైతే క్రిస్టియన్స్ ఇది మా ఏరియా, ఇక్కడ ఎవరు హిందువులు లేరు, ఇక్కడ ఆలయం నిర్మించడానికి వీలు లేదనే గొడవ జరిగిందో, అక్కడ ఒక పెద్ద మీన్స్ అక్కడ ఆ పరిధిలో కొంచెం గ్రాండ్గానే అత్యున్నత ప్రమాణాలతో దాదాపుగా 80 లక్షల అంచనాలతో రామాలయం నిర్మాణానికి రఘురామకృష్ణరాజు గారు పూనుకున్నారు. మొత్తం దీనికి ఎప్పుడైతే ఆ వివాదం జరిగిందో ఇంకా ఆయన పట్టుదలకు వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆ గ్రామస్తులు తనను ఆహ్వానించారు. ఆయన వెళ్ళక ముందే నిజానికి అక్కడ ముందు రోజు సాక్షిలో రాశారంట, ఇక్కడ పలానా చోట రామాలయం ఉంది, ఆ రామ దిక్కులేదు నీకు అని చెప్పి కొంత సెటైరికల్గా అండ్ రఘురామకృష్ణరాజు గారిని పరోక్షంగా టార్గెట్ చేస్తూ అక్కడ ఆలయాన్ని ఎవరూ పట్టించుకోవట్లేదు అన్నట్టు సాక్షిలో రాయడంతో ఆయన ఆ గ్రామ నాయకులకు చెప్పి నాయకులను అక్కడికి వెళ్ళమంటే అక్కడ క్రిస్టియన్స్ కొంతమంది అడ్డుకున్నారు. సరే నేనే వస్తానని చెప్పి నెక్స్ట్ డే వెళ్ళారు. నెక్స్ట్ డేనా అదే రోజు వెళ్ళినప్పుడు అక్కడ గొడవ జరిగింది. సో ఇదంతా జరిగినప్పుడు ఆయన అక్కడ ఆలయాన్ని పునర్నిర్మిస్తేనే కదా నిజంగా నాయకుడు. ఆలయం శిథిలావస్థలో ఉంది, భద్రత లేదు, పైగా అక్కడ గొడవ జరిగింది కాబట్టి రేపు పొద్దున భవిష్యత్తులో అక్కడ ఏదైనా జరగవచ్చు. సో అందుకే అక్కడ భక్తుల కోసం అండ్ అక్కడ హిందువుల కోసం వాళ్ళందరి కోసం ఆయనే ప్రత్యేకంగా ఒక కార్యాచరణ సిద్ధం చేసి ఒక ఆలయ నిర్మాణానికి సంబంధించి ఒక ప్లాన్ రెడీ చేయించి ఒక డిజైన్ కూడా ఆమోదించారనమాట. సో దీనికి సుమారుగా ఒక 80 లక్షలు ఖర్చు అవుద్దని అంచనా. ఈ 80 లక్షలు కూడా తను కొంత విరాళం ఇచ్చి ఆ పెద్దల నుంచి కొంత విరాళం సేకరించి పబ్లిక్ ఫండింగ్ ద్వారానే మ్యాక్సిమం ఫండింగ్ తీసుకొని ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ నెంబర్లు ఐఎఫ్ఎస్సి కూడా ఇచ్చారు. సో ఎవరైతే అమౌంట్ ఇస్తారో వాళ్ళందరూ కూడా అక్కడ అంటే ఆలయ నిర్మాణంలో పాలు పంచుకునేటట్టు. సో ఇదంతా దీన్ని రాజకీయంగా పక్కన పెడితే ఒక భక్తుడిగా అండ్ ఒక ఫక్తు హిందూవాదిగా ఆయన పూర్తిగా 100% న్యాయం చేశారు. అయితే ఒక ఎమ్మెల్యేగా ఆ ప్రాంత ప్రజాప్రతినిధిగా ఆ రోజు జరిగిన వివాదం రాష్ట్ర స్థాయిలో పెద్దదిగా మారింది. పవన్ కళ్యాణ్ గారు అండ్ సీఎం గారు లోకేష్ గారు కూడా స్పందించాల్సి వచ్చింది. నిజానికి చాలా సెన్సిటివ్ అంశం, మతపరమైన అంశం అండ్ కులపరమైన అంశం. అయితే అంత పెద్దది అవ్వకుండా కొంచెం డీల్ చేయగలిగారు. పోలీసులు ఇమీడియట్గా రావడం, ఎటువంటి నెక్స్ట్ లెవెల్లో ఏమీ జరగకుండా దాన్ని అక్కడికక్కడ కట్టడి చేయడం, సో ఎవరైతే అక్కడ దాడికి పాల్పడ్డారో వాళ్ళని అరెస్ట్ చేయడం, ఇదంతా కూడా చట్టబద్ధంగా చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. అండ్ ఈ విషయాన్ని జాగ్రత్తగా డీల్ చేయడంలో రఘురామకృష్ణరాజు గారు పోలీసులు అందరూ కూడా సక్సెస్ అయ్యారు. సో ఇక్కడ రఘురామకృష్ణరాజు గారు మొండి పట్టుదల అని ఎందుకు అన్నానంటే, ఎక్కడైతే తనని దాడి చేయడానికి ప్రయత్నించారో, ఎక్కడైతే ఆలయానికి భద్రత లేదని సాక్షిలో రాశారో, ఎక్కడైతే ఇక్కడ హిందువులు లేరు అని చెప్పి అక్కడ క్రిస్టియన్స్ అండ్ ఒక పాస్టర్లు అన్నారో, అక్కడే పబ్లిక్ ఫండింగ్తో ప్రజామోదంతో ప్రజలను భాగస్వాములను చేస్తూ ఒక ఆలయాన్ని నిర్మించడం మాత్రం చారిత్రక అంశం అన్నమాట. నిజంగా మనకి నార్త్ వైపు ఇటువంటి సెన్సిటివ్ ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి. ఇతర మతస్థులకి అండ్ హిందువులకి మతపరమైన రాజకీయాలు ఉంటాయి. మన దగ్గర అందులోకి పశ్చిమ గోదావరి జిల్లాలో అటువంటి రాజకీయాలకు అసలు తావే లేదు. కానీ ఎందుకో ఉండి నియోజకవర్గం ఆకివీడులో జరిగిన తర్వాత ఆయన ఇలా పూనుకోవడం అంతా కూడా అంటే ఒక హిందువులకి అండ్ రామభక్తులకి ఆయన ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు. రఘురామకృష్ణరాజు గారు అంటే ఆయన అనుకున్నారంటే ఏదైనా చేసి తీరుతారు అనేంత స్థాయికి వెళ్ళిందనమాట. సో మేబీ ఈ 80 లక్షలు రావడం పెద్ద కష్టమేమీ కాదు. ఆలయ నిర్మాణం కూడా అతి త్వరలోనే ప్రారంభించబోతున్నారు.